హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు డబుల్ ప్యాచ్ వర్క్ బ్లౌజ్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చూద్దాం ఈ వీడియోలో. అందుకోసం నేను ఫస్ట్ బాడీ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ వచ్చి మధ్యకి అనేది ఫోల్డింగ్ అనేది చేసుకొని ఫ్రంట్ బ్యాక్ రెండు కలిపిందన మనకి చెస్ట్ మెజర్మెంట్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు కలిపిందన 34 ఇంచ్ చెస్ట్ అనేది ఉంటుంది. అలాగే బ్లౌజ్ లెంత్ వచ్చిందన మనకి 13 ఇంచీలు ఉంటుంది. ఇప్పుడు నెక్ విడత వచ్చిందన 2/4 ఉంటుంది. అలాగే షోల్డర్ వచ్చిందన 3 ఇంచ్ ఉంటుంది. ఆర్మల్ డౌన్ 5/3/4 ఉంటుంది. ఆర్మల్ విడత వచ్చిందన మనకి 4.5 అనేది ఉంటుంది. ఇప్పుడు నెక్ ఓపెన్ వచ్చిందన మనకి 9 ఇంచ్ ఉంటుంది. నెక్ విడత బాటమ్ సైడ్ 3 ఇంచ్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ దాన్ని నేను స్క్వేర్ మార్క్ అనేది చేసుకునిందన ఆ తర్వాత పాన్ షేప్ టాప్ సైడ్లో పాన్ షేప్ మార్క్ అనేది చేసుకుంటున్నాను. ఇప్పుడు దానికన్నా 1 ఇంచ్ డౌన్కి రౌండ్ షేపు మార్క్ అనేది చేసుకుంటాను. ఇప్పుడు దానికన్నా ఒక షేపు 1 ఇంచ్ వచ్చేలాగా క్రాస్గా చేసిందన మళ్ళీ బాటమ్ సైడ్కి 1.5 ఇంచ్ పాన్ షేప్లో వచ్చేలాగా మార్క్ అనేది చేసుకుంటున్నా. ఇప్పుడు ఇది డబుల్ ప్యాచ్ వర్క్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ నేను నెక్ అనేది కటింగ్ అనేది చేసుకుంటున్నాను అనమాట. ఈ నెక్ నేనేం రెడీ మార్క్ చేసినానో లైనింగ్ పైన సేమ్ అలాగే కటింగ్ అనేది చేసుకునేయండి. ఇప్పుడు సెకండ్ కింద ఉన్న ప్యాచ్ అన్నమాట, అది నీట్గా కటింగ్ అనేది చేసుకునేయండి. దాని తర్వాత ఇంకొకటి కింద ఉన్నది కదా, ఆ ప్యాచ్ కూడా అంతే మనము కరెక్ట్గా దీన్ని కటింగ్ అనేది చేసుకునేయాలన్నమాట. ఈ 3 పీసులు కట్ అయిన తర్వాత ఎత్తి సైడ్కి అనేది పెట్టుకొని ఉండండి. ఇప్పుడు దాన్ని ఒకసారి చెక్ చేసుకునేదన సైడ్కి పెట్టుకోండి. ఇదైన తర్వాత పేపర్ క్యాన్వాస్ అనేది తీసుకునేదన ఫస్ట్ కట్ చేసినాం కదా టాప్ సైడ్ పీసు, ఓకే, దానికి యా లెవెల్కి ప్యాచ్ వస్తుంది అని చెప్పేసి పేపర్ క్యాన్వాస్ కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు దాన్ని టాప్ సైడ్, ఓకే, ఇప్పుడు బాటమ్ సైడ్ టాప్ సైడ్ అయినా ఉంటుంది కదా, మనము టాప్ సైడ్లో పాన్ షేప్ మార్క్ చేసినాం కదా అక్కడ మాత్రము అటాచింగ్ అనేది చేసుకునేయండి పేపర్ క్యాన్వాస్కి. ఇదైన తర్వాత రెండు ఒకే లెవెల్గా పెట్టుకునిందన మనకి టాప్ సైడ్ ఎక్స్ట్రా పేపర్ క్యాన్వాస్ ఉన్నాయి కదా దాన్ని నీట్గా కట్ చేసి తీసేయండి. ఇప్పుడు మనము శారీ ఫ్యాబ్రిక్ అలాగే పేపర్ క్యాన్వాస్ అలాగే లైనింగ్ ఈ 3 కలిపిందన ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. అది అయిన తర్వాత మనము నెక్ టాప్ సైడ్లో ఎక్స్ట్రా బట్ అనేది ఉంటుంది కదా పేపర్ క్యాన్వాస్, అది కటింగ్ చేసి తీసేసి ఓకేదా క్రాస్ చెక్ చేసుకునిందన దాన్ని సైడ్కి పెట్టుకోండి. దాని తర్వాత మనకి శారీలో కానీ బ్లౌజ్లో కానీ ఎక్స్ట్రా బార్డర్ అనేది ఉంటుంది కదా, ఆ బార్డర్లో అనేది నేను ఈ ప్యాచ్ అనేది రెడీ చేసుకుంటున్నాను. మీకు సపోజ్ ఇలా కాంట్రాస్ట్ లేదు, బార్డర్ కాంట్రాస్ట్ లేదు అంటే మీరు ఆల్టర్నేట్గా వేరే ఫ్లవర్స్ ఏమన్నా వచ్చినాయి కదా అలాంటి కలర్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకొని ఈ కలర్ని యూజ్ చేసుకోండి. ఓకే, అప్పుడు మనకి డబుల్ ప్యాచ్ వర్క్ కలర్ చేంజెస్ అనేది ఉంటుంది అనమాట. ఇది ఇప్పుడు టాప్ సైడ్ అనేది అటాచింగ్ అయిన తర్వాత మనకి ఇప్పుడు ఎక్స్ట్రా టాప్ సైడ్లో బట్ట అనేది ఉంటుంది కదా దాన్ని కట్ చేసి తీసేయండి. ఇప్పుడు మొత్తం ఇది కట్ అయిన తర్వాత ఎత్తి సైడ్కి అనేది పెట్టుకోండి. దాని తర్వాత బాడీ ఫ్యాబ్రిక్ అనేది తీసుకుని దానిపైన లైనింగ్ అనేది వేసుకోండి. టోటల్ 4 వైపులా కరెక్ట్గా మనకి బాడీకి లైనింగ్ కరెక్ట్గా కూకొనేలాగా అంత నీట్గా సెట్ చేసుకునేదన ఇప్పుడు నేను మధ్యలో ఇంకనే అటాచింగ్ అనేది స్టార్టింగ్ చేస్తాను అనమాట. ఇప్పుడు అటాచింగ్ చేసే టైంలో మనము ఇక్కడ కరెక్ట్గా మనకి రెడీ ఫస్ట్ ఎలాగ కట్ అయి ఉంటుంది మెజర్మెంట్ సేమ్ అలాగే చూసుకొని ఓన్లీ నెక్ మాత్రము ఇది మొత్తం స్టిచ్ అనేది వేసుకోండి. ఇదైన తర్వాత మనకి ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది ఉంటుంది కదా నెక్లో, అది బాడీ ఫ్యాబ్రిక్ నీట్గా మనకి లైనింగ్ లెవెల్కి చూసుకొని మొత్తము కట్ చేసి తీసేయండి. ఇప్పుడు కట్ అయిన తర్వాత ఒక్కతో మొత్తం అది చెక్ చేసుకునేది నా సైడ్కి పెట్టుకోండి. మనం ఇప్పుడు పైపింగ్ అనేది రెడీ చేసుకుంటున్నాము. దానికోసం 1 ఇంచ్ విడత అనేది ఫ్యాబ్రిక్ అనేది తీసుకొని దాని మధ్యలోకి పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టిందన్న నేను ఆ థ్రెడ్ పక్కలో స్టిచ్ వచ్చేలాగా చూసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకుంటాను. మనము అప్పుడు పైపింగ్ మనకి నీట్గా అనేది రెడీ అవుతుంది అన్నమాట. ఇది అలాగా మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ అనేది రెడీ చేసి పెట్టుకోండి.
ఇది రెడీ అయిన తర్వాత మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా బాడీ, దాన్ని తీసుకునిందన మనము పైపింగ్ అనేది అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ అటాచింగ్ చేసుకునే టైంలో మనకి ఇక్కడ కార్నర్స్ అనేది ఉంటాయి కదా, ఇక్కడ కార్నర్స్లో కరెక్ట్గా మనకి మార్జిన్ ఎంత కావాలో చూసుకొని అక్కడ పెట్టుకొని అటాచింగ్ అనేది చేసి కట్టింగ్ అనేది చేసి మళ్ళీ రీజాయింట్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలాగ రీజాయింట్ అనేది చేసుకుంటే మనకి అక్కడ కార్నర్స్ అనేది మనకి నీట్గా చాలా చూడడానికి చక్కగా ఉంటుంది అన్నమాట. ఇలాగే మొత్తం అనేది అటాచింగ్ అనేది చేసుకోండి ఈ కార్నర్స్ మొత్తము. ఇది మొత్తం అటాచ్ అయిన తర్వాత మనకి కార్నర్స్ అలాగే షేప్ అనేది ఉంటాయి కదా, అక్కడ న్యాచెస్ అనేది వేసుకోండి, ఎందుకంటే అది నీట్గా టర్న్ కావాలి కాబట్టి. ఇప్పుడు ఇదైన తర్వాత మనకి ఈ షోల్డర్లో స్ట్రైట్గా ఉంటుంది కదా నెక్, అక్కడికి మాత్రము ఒక లైనింగ్ అనేది అటాచింగ్ చేసుకోండి. కింద షేప్లు ఉంటాయి కదా అక్కడికి ఏం అవసరం లేదు, ఓన్లీ స్ట్రైట్కి మాత్రము అటాచింగ్ అనేది చేసుకోండి. రెండు వైపులా సేమ్ ఒకేలాగా ఉండేలాగా చూసుకొని అటాచింగ్ అనేది చేసుకోండి. ఇదైన తర్వాత మనకి ఆ లైనింగ్ అనేది లోపలికి అనేది ఫోల్డింగ్ అనేది చేసి ఇప్పుడు మనం ఏం పైపింగ్ పెట్టినామో అటాచింగ్ చేసినామో దాని పక్కలో ఎడ్జ్ స్టిచ్ వచ్చేలాగా అంటే కినారీ స్టిచ్ వచ్చేలాగా చూసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. ఇప్పుడు మనకి కార్నర్లో వచ్చిందని నీట్గా కట్ చేసినాం కదా, బాడీ ఫ్యాబ్రిక్ అనేది కనబడకుండా మనకి ఆ కచ్చ అంతా లోపలికి పోయే మాదిరిగా చూసుకొని ఇక్కడ స్టిచ్ అనేది వేసుకోండి. ఇక్కడ వేసుకునే టైంలో మనకి కరెక్ట్గా పైపింగ్ మొత్తం నెక్ లెవెల్ అంతా ఒకే లెవెల్ ఉండేలాగా చూసుకొని మొత్తం రౌండ్ అనేది వేసుకోండి. మొత్తం ఈ పైపింగ్ అటాచింగ్ అయిన తర్వాత కింద అంతా మొత్తం చెక్ చేసుకుని సైడ్కి పెట్టుకోండి. దాని తర్వాత మనము ఫస్ట్ బార్డర్ పీస్లో ప్యాచ్ అనేది రెడీ చేసినాం కదా, దానికి టాప్ సైడ్ నెక్ సైడ్ వస్తుంది కదా, దానికి పైపింగ్ అనేది అటాచింగ్ అనేది చేసుకోండి. ఓకే, నేను ఇక్కడ వీడియో లెంత్ చాలా అవుతుందని చెప్పిందని ఒక పీస్ మాత్రం చూపించినాను. రెండో పీస్ కూడా సేమ్ అలాగే చేసుకునేదన్న మీరు దానికి లైనింగ్ అనేది అటాచింగ్ అనేది చేసుకోండి. ఈ లైనింగ్ వచ్చిందన మనకి ఆ ప్యాచ్ ఎంత ఉంటుందో అంత మాత్రం మనకి లైనింగ్ అనేది చాలన్నమాట. ఇప్పుడు ఎక్స్ట్రా ఉండే లైనింగ్ అంతా మొత్తము కటింగ్ అనేది చేసి తీసేయండి. ఇప్పుడు మనకి అక్కడ కార్నర్స్ అనేది ఉంటాయి కదా, అక్కడ కార్నర్స్లో న్యాచ్ అనేది వేసుకోండి. వేసుకునేదన దాన్ని టర్నింగ్ అనేది చేసుకొని మనం దారము ఆల్రెడీ చేంజింగ్ అనేది చేసినాము కలర్ దారము. ఇప్పుడు సేమ్ ఆ పైపింగ్ పక్కలని స్టిచ్ వచ్చేలాగా చూసుకొని వేసుకోండి. ఈ స్టిచ్ వేసే టైంలో మనకి పైపింగ్ ఒకే లెవెల్లో ఉండేలాగా చూసుకోండి. నెక్లో బాడీకి అటాచింగ్ చేసినాం కదా, ఆ పైపింగ్ ఈ పైపింగ్ రెండు ఒకే మార్జిన్ ఉండేలాగా చూసుకొని ఈ స్టిచ్ అనేది వేసుకోండి. ఇప్పుడు ఇదైన తర్వాత మనకి మధ్యలో ఒక రఫ్ అనేది చేసుకోండి. ఈ రఫ్ చేసుకునే టైంలో మనకి ప్యాచ్ రెడీ అయిన తర్వాత ఎలాగ ఉండాలని చూసుకొని కరెక్ట్గా అక్కడికి మాత్రం రఫ్ అనేది చేసుకోండి. ఇదైన తర్వాత మనకి శారీ కలర్లో ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ప్యాచ్, దానికి సేమ్ కలర్ పైపింగ్ అనేది అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. మీరు సపోజ్ వేరే ఏమన్నా కాంట్రాస్ట్ ఉంటే కూడా ఇక్కడ మీరు పైపింగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇదైన తర్వాత మనము లైనింగ్ అనేది ఇంకోటి తీసుకునేదన ఇప్పుడే మనం పైపింగ్ అటాచింగ్ చేసినామో అదే లెవెల్లో మనము లైనింగ్ అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇక్కడ లైనింగ్ అటాచింగ్ చేసే టైంలో మనకి మార్జిన్ అంతా ఒకే లెవెల్గా ఉండేలాగా చూసుకొని చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా లైనింగ్ అంతా కటింగ్ అనేది చేసి మనకి కార్నర్లో న్యాచ్ అనేది వేసుకుంటున్నాను. ఈ న్యాచ్ వేసుకునేదన ఆ తర్వాత శారీ కలర్ దారం అనేది చేంజ్ చేసి నేను ఇప్పుడు కిన్నర్ అనేది వేసుకుంటున్నాను అన్నమాట. ఈ కినారీ వేసే టైంలో మనకి పైపింగ్ ఒకే లెవెల్ ఉండేలాగా చూసుకొని ఇవి వేసుకోవాలన్నమాట.
ఇప్పుడు ఇదైన తర్వాత మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టినాం కదా టాప్ సైడ్ ప్యాచ్, దాన్ని తీసుకొని ఈ ప్యాచ్లో శారీ కలర్ ప్యాచ్లో మధ్యకి అనేది మార్క్ అనేది చేసుకుంటున్నాను. ఈ మిడిల్ మార్క్ అయిన తర్వాత కరెక్ట్గా మనకి అక్కడ షేప్ అనేది టర్న్ అవుతుంది కదా, అక్కడి ఇంకా నేను స్టిచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇటువైపు అటువైపు రెండు వైపులా మనకి ప్యాచ్ అనేది ఒకే లెవెల్గా కనపడిస్తుంది అనమాట. అందుకోసం నేను మధ్యలో ఇంకా అనేది స్టార్టింగ్ అనేది చేస్తున్నాను అనమాట. ఇదైన తర్వాత ఇటువైపును సేమ్ అలాగే చూసుకునేదన సేమ్ ప్యాచ్ అటువైపు ఎలాగ ఉండదు ఇటువైపు అలాగే వచ్చేలాగా చూసుకొని నేను అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను అనమాట. ఓకే, ఈ ప్యాచ్ అంతా రెడీ అయింది కదా. ఫస్ట్ టైం మనము బాడీ పీస్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మనము ఆ మిడిల్లో ఏముండదు సెంటర్ పాయింట్ కరెక్ట్గా సెంటర్ పాయింట్ వచ్చేలాగా చూసుకునిందన స్టార్టింగే నేను సెంటర్లో ఇంకా అటాచింగ్ అనేది చేస్తున్నాను అనమాట. ఈ అటాచింగ్ చేసే టైంలో మనకి ఫస్ట్ కట్ చేసి మార్క్ చేసి కట్ చేసుకున్నాం కదా, అప్పుడు మెజర్మెంట్స్ అంతా మనకి మైండ్లో అనేది ఉండాలన్నమాట. ఆ మెజర్మెంట్లు కరెక్ట్గా ఇక్కడ ఫాలో అనేది చేయాలన్నమాట. అటువైపు స్టిచ్ అయింది కదా, ఇటువైపు సేమ్ అది ఎలాగ ఉంటుందో అటువైపు ప్యాచ్ సేమ్ ఇటువైపు అలాగే ప్యాచ్ వచ్చేలాగా చూసుకొని అటాచింగ్ అనేది చేసుకోండి. ఇదైన తర్వాత మనకి ఇన్సైడ్ మనకంతా ప్యాచ్ అనేది ఉంటుంది కదా కచ్చెస్, అవంతా లోపలికి పోయే మాదిరిగా స్టిచ్చింగ్ అనేది వేసుకునేయండి. అది వేసుకున్న తర్వాత మనకి బాడీ అండ్ లైనింగ్ ఫుల్ రౌండ్ అనేది స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ వేసుకునే టైంలో మనకి బాడీ కానీ లైనింగ్ కానీ ಯಾವುದೇ కారణానికి రింకల్స్ ట్విస్ట్ అనేది ఉండకూడదు. అలాగా లేకుండా చూసుకొని మొత్తం రౌండ్ స్టిచ్ అనేది వేసుకోండి. దాని తర్వాత మనకి బాడీలో ఎక్స్ట్రా బట్ట అనేది ఉంటుంది కదా, బాడీ మొత్తం రౌండ్ అది మొత్తం రౌండ్ కట్ చేసి తీసేయండి. దాని తర్వాత మనకి ఒక స్కేలో లేదంటే టేప్ పెట్టిందని స్ట్రైట్గా ఒక మార్క్ అనేది చేసుకోండి. మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా శారీ కలర్లో పైపింగ్ అనేది, దాన్ని అటాచింగ్ అనేది చేస్తున్నాను. ఈ అటాచింగ్ ఇప్పుడేం నేను మార్క్ చేసినాను సేమ్ ఆ మార్క్ పైననే స్టిచ్ వచ్చేలాగా చూసుకొని అటాచింగ్ అనేది చేసుకునేయండి. ఇప్పుడు దాని తర్వాత ఒక ఎక్స్ట్రా లైనింగ్ అనేది తీసుకొని ఆ పైపింగ్ పైన పెట్టి ఇప్పుడు అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను అనమాట లైనింగ్ని. ఇప్పుడేం నేను పైపింగ్ పైన స్టిచ్ చేసినాను సేమ్ అదే స్టిచ్ పైన ఈ స్టిచ్ కూడా రావాలన్నమాట. దాని తర్వాత లైనింగ్ని ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసిందన ఈ బాడీ మార్జిన్స్ అన్ని కచ్చాలన్నీ ఆ ఫ్యాబ్రిక్ లోపలికి పెట్టిందన స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. దాని తర్వాత ఈ లైనింగ్ అంతా లోపలికి ఫోల్డింగ్ చేసిందన పైపింగ్ పక్కలో ఎడ్జ్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను అనమాట. ఇదైన తర్వాత డాట్ బ్యాక్ సైడ్కి మిడిల్లో ఫోల్డింగ్ అనేది చేసుకునేదన డాట్ అనేది వేస్తున్నాను. ఈ డాట్ మెజర్మెంట్ వచ్చిందన్న నాకు 1/2 ఇంచ్ విడ్త్ 2.5 ఇంచ్ లెంత్ అనేది ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, మొత్తానికి ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అనేది అయింది. ఈ కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ మీకు ఏమన్నా కానీ డౌట్స్ అనేది ఉంటే నాకు కమెంట్ అనేది పెట్టండి. నేను ఖచ్చితంగా మీ కమెంట్కి అనేది రిప్లై అనేది నేను పెడతాను. అలాగే ఈ వీడియో ఇష్టమైతే ఒక లైక్ అనేది చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కలో ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఇలాంటి నేను కొత్త వీడియోలు అప్లోడ్ చేసిన తక్షణమే మీకు నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేను తర్వాత వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. ఓకే, బాయ్.